పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్ఎంపీలను హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తింపు ఇవ్వాలని ప్రాథమిక వైద్య సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ వారి పిలుపు మేరకు భీమవరం ఆర్ఎంపీ మరియు పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులను ఆర్ఎంపీ మరియు పీఎంపీ గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ దృష్టికి తీసుకువెళ్లి గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 429, 465 జీవోలను సమీక్షించి రాష్ట్రంలో ఉన్న సుమారు 50,000 మంది ఆర్ఎంపీ మరియు పీఎంపీ గ్రామీణ వైద్యులకు ఆగిపోయిన పారామెడిక్స్ శిక్షణ తిరిగి కొనసాగించి హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తింపు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు అంజిబాబు స్పందించి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎం మణికుమార్, ప్రధాన కార్యదర్శి యు రాంబాబు మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందర్భంగా తమకు కూడా మా ఆర్ఎంపీలో ఉన్న సమస్యలు గురించి, అంటే గతంలో మాకు ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్ చేసేది సార్ కొన్నాళ్ళు. తర్వాత ఏమో జీవో నెంబర్ 469, 429 జీవోలు కూడా అప్పుడు జరిపి అమలు జరగలేదు సార్. అది ట్రైనింగ్ కూడా పూర్తిగా జరగకుండా ఆగిపోయింది సార్. అది మళ్ళీ ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా తమరు ఒకసారి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు తమరి ద్వారా చెప్పాలని మెమరాన్ని ఇస్తున్నాం సార్. ఆర్ఎంపీ పిఎంపీ డాక్టర్లు వారి సమస్యల గురించి మెమరాండం ఇచ్చారు. 429 సెక్షను, 1227 వీటి గురించి వారి సమస్యలు తెలియజేశారు. ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ప్రాథమిక వైద్య సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ మరియు భీమవరం ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు అంజిబాబు గారికి ఆర్ఎంపీ పిఎంపీ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి దృష్టికి తీసుకువెళ్లి 429, 465 జీవోలను సమీక్షించి రాష్ట్రంలోనున్న సుమారు 50,000 మంది ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులకు ఆగిపోయిన పారామెడిక్స్ శిక్షణ ప్రారంభించి ఆర్ఎంపీ పీఎంపీ గ్రామీణ వైద్యులను హెల్త్ ప్రొవైడర్లుగా గుర్తింపు ఇవ్వాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారిని కలిసి ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యల గురించి ఆయనకి మెమరాండం ఇవ్వడం జరిగింది. అలాగే 425, 29, 465 జీవోని పునరుద్ధరించాలని, అలాగే 2011లో ఆగిపోయిన ఆర్ఎంపీ ట్రైనింగ్ పునఃప్రారంభించాలని ఆయనకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన దాని గురించి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారికి, ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఆయన ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తానని చెప్పి ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను.